క్రికెట్ పోటీలను ప్రారంభించిన ఎస్ఎస్ దీపక్ ప్రజ్ఞ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు జోగులాంబ జిల్లా. ఈ కార్యక్రమంలో దీపక్ ప్రజ్ఞ మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అంకిత భావంతో రాణించాలని, రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడానికి వ్యాయామం అవసరం అన్నారు. ఈ సందర్భంగా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన ఈ క్రికెట్ పోటీలకు ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ, క్రీడాకారులందరూ అత్యుత్తమ ప్రదర్శన చేయాలని, చాలా మంది యువత మత్తుకు బానిసగా మారి ఆరోగ్యవంతమైన జీవితం జీవించాల్సిన వయసులో అనారోగ్య బారిన పడి వ్యసనాలకు దూరంగా ఉండాలని, వ్యాయామ క్రీడలు అలవాటు చేసుకోవడం వల్ల క్రీడా స్ఫూర్తిని కలిగి ఉంటారని, ఇంతటి మంచి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఈ గ్రామ హనుమాన్ యూత్ సోదరులు అందరికీ నిండు కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఈ క్రీడలను ఓపిక సహనంతో పాటు ఆడుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనకు చోటు ఇవ్వకుండా జరుపుకోవాలని క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎవరు ఎక్కడ ఇలాంటి ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా టోర్నమెంట్ పెడితే దాంట్లో పాలు పంచుకోవాలి, దాంట్లో ఒక టీమ్గా ఏర్పడి ఒక ఆట ఆడి గెలిచి మన ఊరుకో, మన టీముకో, మన ప్రాంతానికో ఒక గౌరవాన్ని తేవాలి, ఒక పేరు తేవాలనే ఆలోచన చాలా మంచిది అని చెప్పి తెలియజేసుకుంటూ, ఆ ఆలోచనతోనే మీ అందరు టీమ్గా ఏర్పడి వచ్చారు కాబట్టి మీ అందరికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే వచ్చినందుకు కూడా స్వాగతం ఉత్సవాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున ఈ ఆర్గనైజేషన్ని చేస్తున్నటువంటి జోగుల రవి గారికి, మరి స్థానిక మాజీ సర్పంచ్, తాలూకా విజయనగరం అధ్యక్షులు, విజయనగరం కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నోసార్లు యువతకు సంబంధించిన ప్రోగ్రామ్ చేయమని ఈరోజు ఆర్గనైజ్ చేసింది కాబట్టి భవిష్యత్తులో కూడా మీరు కానీ ఈ ప్రాంత నాయకులు ఇక్కడ ప్రతి ఒక్క మండల ప్రజలు అందరూ ఉన్నారు. మరి ఇరవై మండల ప్రెసిడెంట్ వెంకటేష్ గారు కానీ, మరి విజయనగరం కాంగ్రెస్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు కానీ, ఐజ దేవేంద్ర గారు, మా యుద్ధ మండల ప్రధాని కృష్ణకాంత్ గారు, జగన్మోహన్ నాయుడు గారు, అలంపూరు మండల రాము గారు, ఇలా ప్రతి ఒక్క మండలంలో ఎవరైనా సరే మన ప్రాంతం అలంపూర్ అనే ప్రాంతమే చాలా వెనుకబడ్డ ప్రాంతము. తెలంగాణ రాష్ట్రంలో చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా అన్ని రకాలు చాలా వెనుకబడ్డ ప్రాంతం. ఈ ప్రాంతంలో ఏ ఒక్క నాయకుడైనా సరే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే నా తరఫున, మా కుటుంబం తరఫున కానీ, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ, యువజన కాంగ్రెస్ తరఫున కానీ మీకు అండగా నిలబడతాము, మీరు చేయిస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసాగర్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రానికి మరికొద్ది క్షణాల్లో వారి నిర్ణయాలు కూడా మనకి తెలియజేయనున్నారు. ఇటికేల కెప్టెన్ గారు మీ నిర్ణయాన్ని త్వరగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. ఈ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్ గోవర్ధన్ అన్న గారు ఇప్పుడిప్పుడే మైదానంలోకి విచ్చేశారు. వారికి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. వారు కూడా అతిథులని జాయిన్ అవ్వవలసిందిగా కోరుతున్నాం. వామ్ వెల్కమ్ టు శ్రీ గోవర్ధన్ సార్ గారు, ద చైర్పర్సన్ ఆఫ్ శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ స్కూల్ ఎర్రవల్లి. సో మళ్ళీ ఎర్రవల్లిలో ఒక